బాగున్నారండి అందరూ. ఈరోజు మనం వెరైటీ కర్రీ చూద్దాం. తోటకూర పెసరపప్పు ఏ విధంగా వండాలో చూద్దామండి. ఈ విధంగా మన తాలింపులు తీసుకుంటామండి. మినపగుళ్ళు, శనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి, అదేవిధంగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి కూడా తీసుకుంటామండి. తర్వాత నానబెట్టిన పెసరపప్పు కడిగి 3 సార్లు పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా పెసరపప్పు. తర్వాత తోటకూర మనము ఇలా ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం పొయ్యి మీద ఆయిల్ వేసి ఇవి తాలింపులు ఇందులో వేయాలండి. ఈ విధంగా మనం ఫస్ట్ పప్పును వేసుకోవాలండి. ఫస్ట్ 2 డొక్కులు నూనె లేకపోతే 3 వరకు తీసుకొచ్చండి. మనం నూనె వేసుకున్న తర్వాత ఈ పప్పులు వేయాలండి. పప్పులు వేసిన తర్వాత మిగతా తాలింపులు కూడా మనం వేయాలి. ఇవన్నీ వేగుతూ ఉంటాయండి. లోపల మనం తోటకూర పెసరపప్పు ఉంది కదండి, బాగా వేగిన తర్వాత పెసరపప్పుని కూడా మనం వేసుకోవాలి. నానబెట్టి ఒక అరగంట ముందు నానబెట్టి మనం 3 సార్లు కడిగి ఆ పెసరపప్పుని కూడా మనం వేయాలండి. బాగా వేగిన తర్వాత మనం పెసరపప్పుని వేసుకుందాం. ఇప్పుడు రుచికి తగినంత కొంచెం పసుపు మనం యాడ్ చేద్దామండి. పసుపు వేసి బాగా కలిపెట్టాలండి. తర్వాత మనం కడిగి పెట్టిన తోటకూరని మనం వేసుకుందాం. తోటకూర కడిగి పెట్టుకున్నాం కదండి, తోటకూరని మనం వేద్దాం. ఈ విధంగా లేత తోటకూరని మనం ఒక 3 కట్టలు తీసుకున్నామండి. ఈ విధంగా వేసిన తర్వాత కలిపెట్టి మూత పెట్టాలండి. అయితే కొంచెంసేపు అలా ఉంచి మనం తర్వాత బాగా దగ్గరకు అయ్యే వరకు ఉంచి మనకు తగినంత వేసుకోవాలండి. అన్నీ కావాల్సిన సాల్ట్ అది తర్వాత వేస్తాం. ఈ విధంగా కలిపెట్టాలండి మొత్తం అంతా. లాస్ట్లో ఈ విధంగా తయారవుతుందండి. మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే.